శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. దధిశంక తుషారాభం క్షీరోదార్ణవసంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ప్రియ భగవద్బంధువులారా, గత 6 రోజులుగా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి చంద్రగ్రహ చరిత్ర గురించి మనం చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజు 6వ ఎపిసోడ్లో చంద్రుడు దక్షుడి యొక్క శాపానికి గురైన విషయం చెప్పుకున్నాం. 27 మంది కూతుళ్ళనిచ్చి పెళ్లి చేస్తే ఒకసారి హెచ్చరించినా వినకుండా రోహిణిని మాత్రమే ఆదరిస్తూ మిగిలిన 26 మందిని నిర్లక్ష్యం చేయటం వల్ల చంద్రుడు తన మామగారైనటువంటి దక్ష ప్రజాపతి యొక్క శాపానికి గురయ్యాడు. క్షీణించి పొమ్మని శాపం పెట్టాడు. చంద్రుడి యొక్క ధైర్యాన్ని భగ్నం చేస్తూ దక్ష ప్రజాపతి యొక్క శాపం తన ప్రభావాన్ని చూపించటం మొదలుపెట్టింది. చంద్రుడి ధైర్యం ఏంటి? ఇంతకుముందు బృహస్పతి ఏం చేయలేకపోయినాడు నన్ను, ఇప్పుడు ఈ దక్ష ప్రజాపతి నన్నేం చేయగలుగుతాడు? ఈయన శాపం నన్నేమన్నా పాడు చేస్తుందా? ఏమి చేయదు అనుకుంటున్నాడు. కానీ దానికి విపర్యంగా దక్ష ప్రజాపతి యొక్క శాపం తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది చంద్రుడి మీద. చంద్రుడి యొక్క శరీరం కళను కోల్పోయింది. యవ్వన గర్వంతో గంతులేస్తున్నటువంటి అందాల శరీరంలో బలహీనత, నీరసం ప్రవేశించిన చంద్రుడికి భర్తకు ధైర్యం చెప్పలేక, తనను తాను ఓదార్చుకోలేక రోహిణి తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని అనుభవిస్తోంది. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాలిగా. మిగతా 26 మంది అక్క చెల్లెళ్ళకి భాగ్యాన్ని దూరం చేసినందుకు తాను అనుభవిస్తోంది. వాడు భార్యాభర్తలు ఇద్దరికీ కష్టం, నష్టం కలిగిస్తోంది చంద్రుడికి సంక్రమించినటువంటి క్షయవ్యాధి. అయితే ఇది చంద్రుడి వరకు సరిపెట్టుకోల శాపం. లోకాల మీద కూడా తన యొక్క దుష్ప్రభావాన్ని చూపించటం మొదలుపెట్టింది. ఎందుకని? చంద్రుడి యొక్క వెన్నెల వల్ల ఔషధి లతలన్నీ చక్కగా పెరుగుతాయి. అంతేకాదు, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ప్రేయసి ప్రియుల యొక్క మనస్సును కదిలించి తద్వారా సంతానోత్పత్తి కలిగిస్తాడు. అందువల్ల చంద్రుడి యొక్క శరీరాన్ని ఆవరించిన క్షయవ్యాధి అంతరిక్షంలో చంద్రమండలం మీద, చంద్రబింబం మీద ప్రతిఫలించింది. అంతేకాదు, ఇందాక మనం చెప్పుకున్నట్టు వెన్నెల ఎప్పుడైతే పట్టలేదో, అంటే చంద్రుడి యొక్క కాంతిని వెన్నెల అంటాం. ఆ వెన్నెల క్షీణించిపోయిన కారణం వల్ల భూలోకంలో మొక్కలు, లతలు, మూలికలు, సమస్త వృక్షజాతి ప్రాణశక్తిని కోల్పోయింది. పెరుగుదల లేకుండా క్షీణించిపోతున్నాయి. ఔషధుల మీద చంద్రుడి యొక్క క్షయరోగం అత్యధికంగా ప్రభావాన్ని చూపించింది. ప్రజలు రోగాలు వచ్చి చచ్చిపోవటం మొదలుపెట్టారు. లోకంలో ఆహార సమస్య కూడా ఏర్పడింది. ఔషధాల సమస్య కూడా తలెత్తింది. మందులు దొరకటల్లా, ఆహారం దొరకటల్లా ప్రాణులు. పగటిపూట వేడిమి రాత్రుల్లో చల్లపరిచే అవకాశం లేకుండా పోయింది. చంద్రకాంతి క్షీణించిపోతోంది. రాత్రుల్లో కూడా చీకటి రాజ్యం చేస్తోంది. అంటే వెన్నెల లేదు. ఈ విపరీత పరిణామాల ప్రభావం దేవలోకం మీద పడింది.
అంటే చంద్రకాంతిలో క్షీణత దేవేంద్రుణ్ణి ఆశ్చర్యంలో ముంచేసింది. భూలోకంలో ఎప్పుడైతే మనుషులు క్షీణించిపోతారో యజ్ఞయాగాది కర్మలు ఉండవు. అవి ఎప్పుడైతే లోపిస్తాయో దేవతలకి హవ్యం రాదు. ఇది ఈ అవాంతరానికి కారణాన్ని ఇంద్రుడు అన్వేషిస్తున్న సమయంలో ఎక్కడికొచ్చినా శుభం కలిగించే మహాత్ముడు దేవర్షి అయినటువంటి నారదుడు వచ్చాడు అక్కడికి. లోకాలకు దాపురించిన ఆ ఉపద్రవానికి కారణం చంద్రుణ్ణి అడిగి తెలుసుకోవటం మంచిది అని సలహా ఇచ్చాడు నారదుడు. అప్పుడు ఇంద్రాది దేవతలు నారదుడు అందరూ కలిసి చంద్రుడి యొక్క భవనానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి ఆ క్షయవ్యాధితోటి కళావిహీనుడై ఉన్నాడు చంద్రుడు. కృంగి కృషించిపోతూ ఉన్నాడు. అటువంటి చంద్రుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చంద్ర, ఏమిటయ్యా నువ్వు ఇలా తయారయ్యావు? ఔషధి మొక్కలకి మూల రూపాలైనటువంటి ఓషధులకే నువ్వు అధిపతివే. నిప్పును నిప్పు కాల్చినట్లుగా ఓషధీనాథుడు అయినటువంటి నీకు ఇటువంటి దిక్కుమాలిన వ్యాధి ఎందుకు వచ్చింది అని ఇంద్రుడు అడిగాడు. చంద్రుడు కొంచెం అనుమానంగా చూశాడు ఇంద్రుడిని. పక్కనే ఉన్న నారద మహర్షి ఒక కొంటె నవ్వు నవ్వాడు. చేసిన తప్పు చెప్పడం ఎప్పుడూ మంచిదే. రోగాన్ని కూడా దాచుకోకూడదు, రోగ కారణాన్ని కూడా దాచిపెట్టకూడదు అని నారదుడు అన్నాడు. తన వ్యాధి కారణం తన మామగారైనటువంటి దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం అని చంద్రుడు చెప్పేశాడు. ఆ శాపానికి కారణమైనటువంటి తన రోహిణి చూపించినటువంటి పక్షపాత వైఖరి కూడా చెప్పాడు. అంతేకాదు, ఇంద్ర, నేను ఆత్రేయుణ్ణి, అత్రి అనసూయల పుత్రుణ్ణి, బ్రహ్మ యొక్క వరం వల్ల పుట్టినవాణ్ణి. అందువల్ల నన్ను ఎవరి శాపాలు ఏమి చెయ్యలేవని గర్వంతో విర్రవీగాను అన్నాడు కొంచెం నీరసంగా. ఆ గర్వంతో శపించి చూడమంటూ మా తండ్రి గారిని రెచ్చగొట్టాడు కూడా నా భర్త అని రోహిణి పశ్చాత్తాపంతో అంటోంది. ఇప్పుడు వెంటనే ఇంద్రుడితో అన్నాడు, ఓ దేవేంద్ర, 3 లోకాలకు అధిపతివి నువ్వు. అందువల్ల మీరే నన్ను ఈ రోగ విముక్తుని చేయాలి అని ప్రార్థించాడు. అర్థం కాలేదా చంద్ర? నీకు వ్యాధి రావడం ఎట్లా ఉంది అంటే ఔషధానికి వ్యాధి వచ్చినట్టుగా, మందుకి రోగం వచ్చినట్టు అన్నమాట. వైద్యంతో నయమయ్యే వ్యాధి కాదు నీది. ఇది మీ మామగారు ఇచ్చినటువంటి శాపం చేస్తున్నటువంటి నిత్య సంహారం, ఉపసంహారం ఒక్కటే దీనికి పరిష్కారం అని ఇంద్రుడు నిష్కర్షగా చెప్పాడు. తాను కూడా శాపాలు పొందినవాడేగా, అందుకని చెప్పాడు. వెంటనే నీ యొక్క దుస్థితికి ఎవరైతే కారణమయ్యారో, ఎవరైతే నిన్ను శపించారో, మీ మామగారైనటువంటి ఆ దక్ష ప్రజాపతి ఒక్కడే నీకు మళ్ళీ మేలు చేయటానికి అవకాశం ఉంది అన్నారు. అనగానే ఇంద్రుడు అన్నాడు, సరే, మనమందరం ఈ చంద్రుణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళి ఆయన్నే అభ్యర్థిద్దాం. ఇది లోకాలకు కూడా ముప్పు వచ్చింది కదా, కేవలం చంద్రుడికే కాదు. అందువల్ల లోకపాలకున్నైనటువంటి నాకు ఇందులో బాధ్యత ఉంది, అందుకని పదండి అని వెళ్ళారు. వెళ్ళి చంద్రుడిని చూపించి, చూశారా మీ అల్లుడి యొక్క దుస్థితి, మీ శాపం వల్ల, దీనివల్ల 3 లోకాల్లో ఉండే వాళ్ళందరికీ బాధ వచ్చింది. కాబట్టి ఏదో విధంగా ఈ శాపాన్ని మీరు ఉపసంహరించండి అని అడిగాడు ఇంద్రుడు. దక్షుడు ఆలోచనలో పడ్డాడు. నాయనా ఇంద్ర, నువ్వు సాక్షాత్తు నా మనవడివి. ఎందుకని? దక్షుడి యొక్క పుత్రిక అదితిదేవి, 13లో పెద్దదేవి. ఆ అదితికి పుట్టినవాడు దేవేంద్రుడు.
అందువల్ల దౌహిత్రుడు కూతురు యొక్క బిడ్డ అన్నమాట. నువ్వే సాక్షాత్తు ఇక్కడికి వచ్చావు, 3 లోకాలను పరిపాలిస్తున్నావు. అటువంటి నీ యొక్క అభ్యర్థనని నేను నిరాదరించలేకపోతున్నాను. ఈ చంద్రుడు అపరాధం చేశాడు. నేను నా పుత్రికలు ఎంతో ఓర్పుతోటి 2 అవకాశాలు ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేదు. ఇతన్ని శపించటానికి కారణం కూడా ఉంది ఇంద్ర, అది నీకు కూడా తెలుసు. చంద్రుడు నా పుత్రికలందరినీ సాదరంగా సానురాగంగా సమాన దృష్టితో ఏలుకోమని నేను చెప్పాను పెళ్లి చేసేటప్పుడే. రోహిణినో మరొకతనో నెత్తికెక్కించుకోవటం అనేది క్షమార్హం కాని నేరం. 27 మంది ధర్మపత్రులని సమాన దృష్టితో సంభావించి సంతోషపరుస్తూ ఉంటానని చంద్రుడు శపథం చేయాలి. అది జరిగిన తర్వాత నేను ఆలోచిస్తా ఉపసంహారం గురించి అన్నాడు. ఇరికిచ్చాడు బాగా. ఇంద్రుడు చంద్రుడి వైపు చూశాడు. చంద్రుడు దక్ష ప్రజాపతి పాదాలు పట్టుకొని ఆయన చెప్పిన విధంగానే శపథం చేశాడు. నేను కూడా నా అపరాధాన్ని అర్థం చేసుకున్నాను, నా అక్క చెల్లెళ్లను గౌరవంగా చూసుకుంటాను అని రోహిణీదేవి కూడా తండ్రి పాదాల నుంచి చెప్పింది. అప్పుడు దక్షుడు ఇంద్రుడి వైపు చూశాడు. ఇంద్ర, నా శాపాన్ని పూర్తిగా ఉపసంహరించే ఇష్టము లేదు, నాకు శక్తి కూడా లేదు. సరస్వతి నది సముద్రంలో కలిసే పావన సంగమ స్థానంలో స్నానం చేస్తూ ఉంటే ఈ చంద్రుడికి క్షయరోగం తగ్గుముఖం పడుతుంది. చంద్రుడి కళ వృద్ధి చెందుతుంది. ఆ స్నాన ప్రభావంతో చంద్రుడు 15 రోజులు పెరుగుతాడు, 15 రోజులు క్షీణిస్తూ ఉంటాడు. భార్యలందరినీ సమాన దృష్టిలో చూసేటటువంటి సత్ప్రవర్తన ఈ సరస్వతీ నది సంగమ స్నానం ద్వారా సిద్ధించేటటువంటి వృద్ధికి మూలంగా ఉంటుందని ఉపాయం చెప్పాడు. అనగానే ఇంద్రుడు అన్నాడు, ఓ మాతామహ, అంటే ఓ తాతగారు, అంటే చంద్రుడు 1 మాసంలో 15 రోజులు తన కళల పరంగా వృద్ధి పొందుతాడు. పరిపూర్ణమైన కళతో ఆనందంగా ఉంటాడు. 2వ పక్షం రోజులు కళలు ఒక్కొక్క కళ క్షీణిస్తూ ఉంటుంది. అంతే కదా మీరు అన్నది అన్నాడు. చక్కగా గ్రహించావు ఇంద్ర. మాసంలో సగం రోజులు వృద్ధి చంద్రుడుగా, సగం రోజులు క్షీణచంద్రుడుగా ఉంటాడు. ప్రతి అమావాస్య రోజు ఆ తీర్థంలో స్నానం చేస్తూ ఉండాలి ఈ చంద్రుడు. వృద్ధి పొందే పక్షాన్ని శుక్లపక్షమని, క్షీణించే పక్షాన్ని కృష్ణపక్షమని పిలుస్తారు అని కూడా చెప్పాడు. అంటే దక్షుడి యొక్క శాపం వల్ల మనకి నెలకి 2 పక్షాలు ఏర్పడ్డాయి, అమావాస్య పౌర్ణమి ఏర్పడ్డాయి. ఒక రకంగా శాపం అనేది మనందరికీ అనుగ్రహం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. చక్కటి పరిష్కారం ఇది. ఉభయతారకం. నారదుడు కూడా మెచ్చుకున్నాడు. చంద్రుడిని అక్కడే విడిచిపెట్టి ఇంద్రాది దేవతలంతా వెళ్ళిపోయారు. ఆ తరువాత చంద్రుడు మామగారి పాదాల మీద మళ్ళీ పడి, మామగారు నన్ను క్షమించండి అని. క్షమించాను కాబట్టి శాపాన్ని పాక్షికంగానైనా ఉపసంహరించాను. అమావాస్యకి ఆ సరస్వతి సాగర సంగమ స్థానంలో పవిత్రమైన స్నానం చేస్తూ నీ కళలను వృద్ధి చేసుకుంటూ ఉండు. నీ 27 మంది భార్యలని సమానంగా ఆదరించు అని మళ్ళీ చెప్పాడు దక్షుడు. చంద్రుడు ఆ తరువాత అశ్వినీదేవి మొదలుపెట్టి మిగిలినటువంటి 26 మందిని కలయ చూసి గద్గద కంఠంతో క్షమాపణ అడిగాడు. చేసిన అపరాధానికి చింత వ్యక్తం చేసి అత్తగారి ఆశీస్సులు కూడా పొందాడు. అందరి నుండి అనుమతి పొంది సరస్వతీ నది సంగమ స్థానంలో స్నానం చేయడానికి వెళ్ళాడు. ఆ పావన తీర్థంలో
స్నానం చేయగానే అప్పటి వరకు చంద్రుడి యొక్క దేహాన్ని పీడిస్తూ వస్తున్న భయంకర వ్యాధి కొంచెం నెమ్మళించింది. ఆరోగ్యాన్ని పుంజుకుంటూ వర్చస్సుని కళలని పెంచుకుంటూ పత్నులందరితోటి అత్తవారింట్లో కొంతకాలం విడిది చేసి 27 మంది చక్కని చుక్కల్ని వెంట పెట్టుకుని తన మందిరానికి వెళ్ళాడు చంద్రుడు. ఆనాటి నుండి పత్నులందరినీ సమాన దృష్టితో ఆదరిస్తూ బహుసతీవ్రతుడుగా పేరు పొందాడు. పతివ్రత అంటాం, ఇక్కడ సతీవ్రతుడిగా పేరు పొందాడు. అది మామగారిచ్చిన శాపం వల్ల భయపడిపోయి చంద్రుడు కళాపూర్ణుడైనటువంటి క్షణం నుంచి ఔషధి మొక్కలు, వృక్ష సంతతి, పంటలు అన్నీ కూడా ప్రాణం వచ్చినట్టుగా లేచినాయి. సమస్త ప్రాణులకి ఆహారం దొరికింది, ఆరోగ్యం కూడా సంప్రాప్తించింది. అన్ని లోకాల్లో ఆనందం వెళ్లి విరిసింది. చంద్రమందిరం కూడా ఆనంద మందిరంగా మారిపోయింది. ఇదయ్యా చంద్రుడి చరిత్ర అని ఈ కథ ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద స్వామి. గురుగారు విమలానందుడు అంటున్నాడు, ఆలోచించి చూస్తూ ఉంటే చంద్రుడు గొప్ప సౌందర్యోపాసకుడని అనిపిస్తోంది అన్న. వివాహానికి ముందు తారాదేవితో ప్రణయం, వివాహం తర్వాత రోహిణి పట్ల పక్షపాతం. గురువుగారు చిన్నగా నవ్వాడు. నాయన, స్థూలమైన దృష్టి కనిపించేది ఇదే. ఇలాంటి విషయాలని సూక్ష్మంగా ఆలోచించాలి. ఇదే మనం కూడా పట్టుకోవాల్సిన పాయింట్. అలా ఆలోచించేటప్పుడు ప్రస్తుతం మన ఆచారాలను, నియమ నిబంధనలను, కట్టుబాట్లను కొలబద్దలుగా తీసుకోకూడదు మనం. చంద్రుడు నవగ్రహాల్లో ఒకడు, సాక్షాత్తు దైవస్వరూపుడు. దైవస్వరూపాల కార్యకలాపాలు లోకాల హితం కోసమే జరుగుతాయి. ఇది మనం పట్టుకోవాల్సింది. చంద్రుడు తారతోటి ప్రణయాత్ర సాగించాడు. దాని ఫలితంగా నవగ్రహాల్లో మరొక గ్రహమైన బుధుడు ఆవిర్భవించాడు. ఆ బుధుడు వల్ల చంద్రవంశం పరిఢవిల్లింది. ఇది లోకహితం. ఆ విషయంలో బృహస్పతి యొక్క ఆలోచన, స్పందన సుస్పష్టమే. తన ధర్మపత్ని తార యొక్క పాతివ్రత్యానికి భంగం కలిగిందని ఆయన ఏనాడు అనుకోలేదు. మరొక విషయం, ఒకవేళ స్త్రీ గనక వ్యభిచారం చేస్తే, అంటే పరపురుషుడితో సంగమిస్తే, ఆ దోషం బహిష్టుతో ప్రక్షాళనం అయిపోతుందని ఒక నీతిని కూడా ప్రకటించినటువంటి గొప్ప శాసనకర్త బృహస్పతి. ఇది ఆ స్త్రీ బహిష్టు అయి 4 రోజుల తర్వాత స్నానం చేసిందా, ఆ దోషం పోతుంది. తాను చేసినటువంటి అనుశాసన ధర్మానికి కట్టుబడి తన భార్యను మళ్ళీ స్వీకరించాడు తప్ప విసర్జించలేదు. ఇక చంద్రుడి యొక్క రోహిణీ పక్షపాత వృత్తాంతం కూడా మనం ఆలోచించాలి. రోహిణీదేవిని ఇష్టపత్నిగా నెత్తికెక్కించుకొని ఇతర భార్యలను కష్టపెట్టినందుకు ఆయన క్షయవ్యాధిని కొని తెచ్చుకున్నాడు కదా. పర్యవసానంగా ఏమొచ్చింది మనకి? నెలలో పక్షం రోజులు వృద్ధి చంద్రుడుగా, పక్షం రోజులు క్షీణచంద్రుడుగా ఉండాల్సి వచ్చింది. సృష్టిలో, ఈ విశ్వంలో సాగుతూ వస్తున్నటువంటి చంద్రుడి యొక్క వృద్ధి క్షీణత వల్ల భూ వాతావరణానికి మేలే జరిగింది కదా, లోకాలకు హితమే జరిగింది కదా. అదేవిధంగా అంతరాళంలో నెలకొన్న చంద్రుడి వల్ల ఆయన భార్యలైన అశ్విని, భరణి మొదలైన 26 నక్షత్రాల వల్ల కూడా జరుగుతున్నది, జరిగేది అంతా లోకహితమే. ఆ 27 నక్షత్రాలలో 12 నక్షత్రాల పేర్లతోటి 12 మాసాలు మనకు వచ్చినాయి, చైత్రం దగ్గర నుంచి ఫాల్గుణం వరకు. ఈ మాట విని శివానందుడు అన్నాడు, బాగుంది గురువుగారు, మీ విశ్లేషణ మాలో కలిగిన అనుమానాలను నివృత్తి చేసింది. వింటూ ఉన్నటువంటి మన మోహనవాణి ఛానల్ వీక్షకులు కూడా తెలివి తక్కువ వాళ్ళు కాదు. మీరంతా
నాకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు. మీకు ఈ విషయాలన్నీ తెలుసు. కాకపోతే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది కాబట్టి మళ్ళీ మరొక్కసారి ఈ ప్రవచనంలో చెప్పడం జరిగింది తప్ప మీకేదో తెలియదు, నాకేదో తెలుసు, నేనేదో చెబుతున్నాను అని నేనేనాడు అనుకోనండి. జ్ఞానాన్ని పంచుతూ ఉంటే పెరుగుతుంది, సంతోషాన్ని పంచుతూ ఉంటే 10 మందికి అందుతుంది. అని ఈ యొక్క చంద్ర భగవానుడి యొక్క దివ్య చరిత్రని చెప్పాడు. రేపటి రోజున చంద్ర భగవానుడి యొక్క మహిమలు ఏమిటి అనే విషయాన్ని మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవి వీక్షిస్తూ ఉండండి. మీరు వినటంతో పాటు 10 మందికి వినిపించండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అని మిమ్మల్ని సవినీయంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.